మనకి ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య చాలా ఉన్నతమైంది, క్రీస్తుకు సాదృశ్యం. మనకి 7 సంఘములు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 గొర్రెపిల్ల కొమ్ములు ఉన్నాయి, 7 గొర్రెపిల్ల కళ్ళు ఉన్నాయి, 7 దేవదూతలు ఉన్నారు, 7 బూరలు ఉన్నాయి, 7 ఉరుములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, 7 రాజులు ఉన్నారు. వీటితో పాటు 7 ముద్రలు ఉన్నాయి. యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసి అయి ఉన్నప్పుడు దేవుడు దర్శనం చేత చూపిస్తాడు కదా అన్ని. 1వ ముద్ర ఏముందో చూపిస్తున్నాడు, 2వ ముద్ర ఏముందో చూపిస్తున్నాడు. అలాగే 5వ ముద్ర నిప్పినప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. అర్థమైందండి? వధించిన ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయంటే 5వ ముద్ర విప్పినప్పుడు. వధించబడిన ఆత్మలంటే ఎవరు? తోమా గారు భారతదేశానికి ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి వస్తే హతసాక్షి అయిపోయాడు. అండమానికి వచ్చిన మిషనరీ హతసాక్షి అయిపోయాడు. ఒరిస్సాకు వచ్చిన గ్రహాం స్టెయిన్స్ హతసాక్షి అయిపోయాడు. రీసెంట్ గా ప్రవీణ్ పగడాల హతసాక్షి అయిపోయాడు. వాళ్ళంతా బల్లా కింద ఉన్నారంట. ఏం చేస్తున్నారో కూడా ఇక్కడ రాసి పెట్టాడు దేవుడు. చూడండి, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసుల ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. వాళ్ళంతా మొరపెట్టుకుంటున్నారంట, ప్రభువా నీ సువార్త మేము ప్రకటించడానికి వెళ్ళామయ్యా, వాళ్ళు మమ్మల్ని చంపేశారు, మమ్మల్ని హింస పెట్టారు, ఇంకా ఎప్పటిదాకా నువ్వు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వవయ్యా అని కేకలు పెడుతున్నారంట. మిగతా చదవండి, 10వ వచనం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడిపోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవల్లని వారితో చెప్పబడెను. వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు, ప్రభువా మమ్మల్ని చంపేశారయ్యా, వాళ్ళు నువ్వు వాళ్ళ కథ ఏంటో చూడయ్యా అని మొర పెడుతున్నారు. ప్రభు అంటున్నాడంట, ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది రావాలి, మీరు కొంచెం ఆగండి, వాళ్ళ లెక్క ఇంకా ఉంది, తొందర ఎందుకు? నేను లేట్గా ఇచ్చినా లేటెస్ట్ గా ఇస్తా వాళ్ళకి పనిష్మెంట్, మీరైతే ఇంకా ఆగండి, ఇంకా మీ లెక్కలో కొంచెం మంది వస్తారు.